అందరికీ నమస్కారం. వినాయక చవితి లోపు ఈ కథ వింటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. మరి వినాయక చవితి లోపు ఈ కథను వినండి. మరి ఈ కథని వినాలి అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెల 18వ తేదీ అత్యంత పవిత్రమైన వినాయక చవితి. విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. పార్వతీ పరమేశ్వరులు కుమారుడైనటువంటి వినాయకుని పుట్టినరోజు. విఘ్నేశ్వరుడు జన్మించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వినాయక చవితిలోపు ఎవరైతే ఈ పవిత్ర కథ వింటారో, అలాగే ఎవరైతే వినిపిస్తారో వారి యొక్క అన్ని రకాలైన ఆటంకాలు, దరిద్రం అంతా కూడా పోతాయి. శుభాలు కలుగుతాయి. మీ కష్టాలు, దోషాలు మొత్తం ఆ రోజుతో పటాపంచలైపోతాయి. తిరుగులేని రాజయోగం కలుగుతుంది. మీకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. మరి వినాయక చవితిలోపు ఈ కథను వింటే మన కష్టాలన్నీ తరిగిపోయి సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం. విఘ్నేశ్వరుని మహాశిల్పం కథ ఎవరైతే వింటారో, అలాగే వినిపిస్తారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం తొలగిపోతాయి. అంతేకాదు, వారి పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు మాత్రం అన్నీ పటాపంచలైపోతాయి. కోరికలన్నీ నెరవేర్తాయి. కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. జీవితంలో పేదరికం దరిచేరదు. మరి ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం. వాతాపి నగరం మధ్యలో ఉన్న మహాశిల విఘ్నేశ్వర శిలగా రూపొందించాలని కోరిక కలిగింది అగస్త్య మహర్షికి. ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సకల కళా ప్రావీణ్యురాలు. ఆమె అక్కడకు వచ్చి మహాశిలను పరిశీలించి అది ఏ విధంగా రూపొందించాలో అలాంటి విఘ్నేశ్వరుని రూపారేఖ చిత్తరువును తయారు చేసింది. రేఖా చిత్రమైతే తయారైంది, కానీ ఆ ప్రకారం మహాశిలను విఘ్నేశ్వర శిలగా ఎవరు చెక్కుతారు, ఆ శిల్పాచార్యుల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అగస్త్య మహర్షి ఆలోచిస్తూ ఉన్నారు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ శిల్పాచార్యులు లభించలేదు. అగస్త్య మహర్షి చింతాక్రాంతుడై మహాశివుని ఎదురుగా కూర్చుని చిత్రపటాన్ని పదే పదే చూసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఎంతమంది శిల్పాచార్యులు వచ్చినా ఆ చిత్రం చూసి ఇలాంటి శిలను మలచటం దేవశిల్పి విశ్వకర్మకు, దానవశిల్పి యముడికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు అంటూ వెనక్కి వెళ్లిపోతూ ఉన్నారు. ఈ మహాశిల పరీక్షించి ఇది వజ్రపాషణం, దీన్ని చెక్కటానికి మామూలు ఊలులు పనికిరావు, వజ్రపు ఊలులు కావాలి, దేవతలో యక్షులో వచ్చి చెక్కవలసిందే, ఇది మానవ మాత్రుల తరం మాత్రం కాదు అంటూ ఎంతోమంది శిల్పాచార్యులు వచ్చి చూసి చెప్పి వెళ్లిపోతున్నారు. పోనీ విశ్వకర్మనో యముణ్ణో పిలుద్దామంటే వారి స్థితి అంతంత మాత్రంగానే ఉంది. విశ్వకర్మ భార్య పుట్టింటికి వెళ్లిపోయి విశ్వకర్మ మాయావస్థలో ఉన్నాడు. అలాగే యముని పరిస్థితి కూడా అంతే విధంగా ఉంది. ఇక ఈ విఘ్నేశ్వర విగ్రహాన్ని రూపొందించడం ఒక సమస్యగా మారిపోయింది అగస్త్య మహర్షికి. నిద్రాహారాలు మాని అతను ఈ శిలను ఎవరైతే శిల్పంగా మారుస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. తన కోరికను తీర్చమని, కోరికను కోరికలాగా ఉంచొద్దని పదే పదే వేడుకుంటూ ఉన్నాడు. ఇక నీదే భారమని దిక్కులు చూస్తూ నిశ్చింతగా సాగాడు అగస్త్య మహర్షి. అలాంటి సమయంలో ఒకనాడు సంధ్యా సమయంలో అటుగా ఊపుకుంటూ ఒక మరుగుజ్జుగా ఉన్నటువంటి ఒక బాలుడు అటుగా వచ్చాడు. అతన్ని చూస్తూ ఉంటే శిల్పిలాగా కనిపించాడు. అగస్త్య మహర్షి ఆశగా అతని చేతిలో ఏముందో అని పరీక్షించి చూడగా అది ఏనుగు దంతం కొనమొక్క పిడితో బిగించినట్లుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ బాలశిల్పి అగస్త్యుని సమీపించి, ఏమిటో మహర్షుల వారు లోలోపల మంతనాలాడుతూ కూర్చున్నారు, ఏవైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగుతున్నాను అన్నాడు. అతని మాటలు మృదు మధురంగా అగస్త్యునికి అనిపించాయి, పారవస్యాన్ని కలిగించాయి. ఇక అగస్త్య మహర్షి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ శిలను గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో రోజులుగా నాకు కోరిక అంటూ తన దగ్గర ఉన్న రేఖాచిత్రాన్ని ఆ బాలశిల్పికి చూపించాడు. ఇంతకు నువ్వు ఎవరు, ఏం పని చేస్తావు అని అడిగాడు అగస్త్య మహర్షి. దానికి అతను, నేను చేసేటువంటి పనుల్లో మొదటిది పుష్టిగా తినటం, తర్వాత శిల్పం చెక్కటం, నన్ను బాలశిల్పాచార్యుడు అని పిలుస్తూ ఉంటారు అని చెప్పాడు బాలశిల్పి. అగస్త్యుడికి అతని మాటల తీరు, పలకరించే నవ్వు అన్నీ కూడా నవ్వు పుట్టించాయి. ఆయన్ని సందేహంగా చూస్తూ, మహాశిలలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం పడికాపులు కాస్తున్నాను, నీవేమో శిల్పి అంటున్నావు, కాని బాలశిల్పివి. ఈ శిల బ్రహ్మాండమైనది, మహోన్నతమైనది, నీవేమో పొట్టివాడివి. అలాంటప్పుడు ఈ మహాశిలని మహాశిల్పంగా ఎలా మలచగలవు అని ఆలోచిస్తున్నాను అన్నాడు మహర్షి. ఆ మాటలకు బాలశిల్పి నవ్వి, నేను మరుగుజ్జుగా ఉన్నంత మాత్రాన, పొట్టిగా ఉన్నంత మాత్రాన
మహాశిల్పం చేయలేనని అనుకోకు. మహా అని అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు. మన ఉలికి సాధ్యం కానిదేదీ లేదు అంటూ ఉలిని తీసి చూపించాడు. అది ధగధగా వజ్రంలాగా మెరుపులు విరజిమ్ముతోంది. అగస్త్య మహర్షి చూస్తుండగానే బాలశిల్పి దంతం లేని ఉలిని మహాశిల్పం మీదకు విసిరాడు. ఉలి మెరుపు కాంతితో ఉరిమిన శబ్దంతో వేగంగా ఆ శిల మీద పడింది. ఆ పడిన చోట రంధ్రం ఏర్పడింది. అది నాభీస్థానం. మూర్తి శిల్పానికి నాభీస్థానం చాలా ముఖ్యమైనది. అందున లంబోదరుడు నాభీస్థానం. ఇక ఇక్కడి నుండే శిల్పం ప్రారంభమవుతుందన్నమాట అని బాలశిల్పి చెప్తూ ఉంటే ఆ రాతి నుండి లంబోదర లక్ష్మీకర అంటూ మాళవరాగంగా సన్నగా పాట అగస్త్యునికి వినిపించింది. ఇది అయస్కాంత రాయి చేరుతున్నప్పుడు ప్రచండమైన విద్యుత్ వెలువడుతుంది కనుక శిల్పం చెక్కటం పూర్తయ్యే వరకు కూడా ఈ చుట్టుపక్కల ఎట్లాంటి మనిషి ఉండకూడదు. అసలు ఇలాంటి గొప్ప ధ్వనులు కూడా వినిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ నగరవాసుల్ని భయపడడం, కంగారు పడ్డం చేయవద్దని చెప్పండి. కాబట్టి ఓ మహర్షి, నీవిక్కడి నుంచి వెళ్లవచ్చు. వెళ్ళి నిశ్చింతగా నిద్రపోయి తెల్లవారుజామున ఈ పని పూర్తవుతుంది కాబట్టి అప్పుడు రా అని చెప్తాడు బాలశిల్పి. అగస్త్య మహర్షి ఆశ్చర్యపోతాడే కాని ఇంతకు మించి చేసేదేదీ లేక ఆ శిల్పికి ఆ శిలను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే వెళ్లే ముందుగా అగస్త్య మహర్షి రేఖాచిత్రాన్ని ఆ బాలశిల్పికి ఇవ్వబోతూ ఉంటే దానికి బాలశిల్పి, ఇదివరకే చూపించావు కదా, ఒకసారి చూస్తే చాలు. పదే పదే చూసుకుంటూ చెక్కడం మహాశిల్పి లక్షణం కాదు. శిల్పాన్ని ఒక ఆటలాగా చెక్కుకునే కేవలం బాలశిల్పిని. అంతా అయ్యాక వచ్చి చూసుకో, సరిగ్గా ఉందో లేదో. చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో కానీ నాకు మాత్రం ఎంత ప్రతిఫలం ముట్ట చెబుతావో చూడాలి అని బాలశిల్పి అన్నాడు. ఆ మాటలు అగస్త్యునికి దిగులు పట్టించాయి. తన భార్య లోపాముద్ర కోరిక మేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన ఆధీనంలో ఇంకేమీ లేదు. అంతా పంచిపెట్టేశాడు. మరి శిల్పికి పారితోషికంగా ఆ కొద్దిపాటి ధనం ఇచ్చివేయక తప్పదు. లోపాముద్రను ఏమని అడగటం అని అనుకుంటూ అగస్త్య మహర్షి వెళ్లేసరికి లోపాముద్ర ముఖం కాంతివంతంగా దీపంలా వెలిగిపోతుంది. ఏమిటి సంగతి అన్నట్లు భార్య వంక చూశాడు అగస్త్యుడు. లోపాముద్ర పొంగిపొర్లే ఆనందంతో అగస్త్య మహర్షిని, నన్ను మన్నించండి స్వామి. ఋషిపత్ని అయ్యుండి అలాంటి కోరికలన్నీ కోరాను. నాకు మీరెటువంటి ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఎటువంటి నగలు బట్టలు కావాలని నేనిక అడగను. ఆ ధనం మీ దగ్గరే ఉంచండి. దేనికైనా ధర్మకార్యానికి ఉపయోగించండి అని చెబుతుంది. నాలో ప్రవేశించిన అజ్ఞానమంతా ఇప్పుడిప్పుడే తొలగిపోయింది అని అంటుంది లోపాముద్ర. ఆమె మాటలకు అగస్త్య మహర్షి లోపల సంతోషించాడు. శిల్పం తెల్లవారేసరికి పూర్తవుతుంది అని చెప్పాడు ఋషి. దానికి భార్య లోపాముద్ర, ఎలా అవుతుంది? ఏమిటి, తెల్లవారేసరికి ఆ మహాశిల శిల్పం అవుతుందా? ఆ శిల్పి మానవుడా దేవుడా అన్నది లోపాముద్ర. దానికి అగస్త్య మహర్షి ఇలా అన్నాడు, మానవ మాత్రుడే. బాలుడు కూడా ప్రతిఫలం ఏదో ఇవ్వమని అడిగాడు. ఎంత ఇవ్వాలో ఏమో తోచడం లేదు అన్నాడు అగస్త్య మహర్షి. నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉందిగా, అది చాలదా అంది లోపాముద్ర. దానికి అగస్త్య మహర్షి ఇలా అన్నాడు, సరే, తెల్లవారాక ఏదో ఒక విధంగా సరిపెట్టవచ్చు. ముందైతే నిద్రపోదాం పద అన్నాడు. అప్పుడు లోపాముద్ర అన్నట్టు రేపు భాద్రపద శుద్ధ చతుర్థి, వినాయక చవితి. ఈ శిల్పం ధ్యాసలో పడి నెలలు తిథులు మర్చిపోతున్నారు అని అన్నది లోపాముద్ర. దానికి అగస్త్య మహర్షి, ఏమిటి, రేపు వినాయక చవితి? విఘ్నేశ్వర శిల్పం తయారవటం కూడా రేపే అయిపోతుంది అన్నాడు బాలుడు. చిత్రంగా ఉందే అంటూ అగస్త్యులు ఆశ్చర్యపడుతూ ఉంటే, అయితే ఆ బాలుడు సామాన్యుడు కాదు. అగస్త్య మహర్షి ఆశ్చర్యపడుతుంటే లోపాముద్ర, ఆ శిల్పి బాలుడు కాదు, మానవ మాతృడు కాదు అన్నది. భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉందనిపించింది అగస్త్య మహర్షికి. చాలా రాత్రయింది, నిద్ర పట్టలేదు. ఉత్సాహం పెరిగిపోతోంది. ఏం జరుగుతుందో చూడాలని అగస్త్య మహర్షి బయలుదేరాడు. అగస్త్యుడు మహాశిల దగ్గరకు చేరేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతని ఒళ్ళు జలధరించిపోయింది. అలాగే చతికిల పడిపోయాడు. కొన్ని వందల ఉలులు శిల్పాన్ని వాటంతటవే చిక్కుతున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆ ఉలులు వజ్రాల వలె మెరిసిపోతూ ఉన్నాయి. నిజమో లేదా అబద్ధమో తెలియక విభ్రాంతిలో అలాగే సొమ్మసిలి నిద్రలో పడిపోయాడు అగస్త్యుడు. కాసేపైన తరువాత ఎదురుగా తట్టిలేపుతున్న బాలశిల్పి కనిపించాడు. తూర్పు తెల్లవారుతున్నది. బాలశిల్పి ఇలా అన్నాడు, ఏమిటి మహర్షి, ఇక్కడ ఇలా నిద్రపోతున్నావు? యోగ విద్యా పారంగతుడవైన నీవు ఈ కలల నిద్ర ఏమిటి? శిల్పం పూర్తయింది. ఈ చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను. చిత్రించిందంతా సరిగ్గా శిల్పరూపంలో వచ్చిందో లేదో అని బాలశిల్పి అంటూ ఉండగా పళ్ళెం నిండా కుడుములు, జలము, పూలు పట్టుకుని లోపాముద్ర వచ్చింది. అగస్త్య మహర్షి సంభ్రమాశ్చర్యాలతో స్ఫటికంతో మెరిసిపోతున్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని చూస్తూ ఉండగా బాలశిల్పి అతనితో ఇలా అన్నాడు, మరి నాకు ప్రతిఫలం ఏమిస్తావు అని.
ఇక అగస్త్య మహర్షి తడబడుతూ, మహాశిల్పి, నీకు నేను ఏమిచ్చినా చాలదు, అయినా చంద్రుడికో నూలిపోగు అన్నట్లు కొద్దిపాటి ధనం తీసి ఉంచాను, తెస్తాను అన్నాడు. బాలశిల్పి మళ్ళీ ఇలా అన్నాడు, సరే, ఇంతకు ఈ రేఖాచిత్రం రచన చేసినందుకు ఏమిచ్చావు, అది చెప్పు అన్నాడు. శిల్పం చెక్కటం శ్రమ మాత్రమే, కాని గొప్పతనమంతా శిల్పాకృతికి మూలమైన రేఖాచిత్రానిది, సంపన్నమైన మేధస్సుతో కూడిన కళ అన్నాడు. అయ్యా బాలశిల్పి, శిల్పాచార్య, నేను ఈ చిత్రం గీసిన వారికి ఏమీ ఇవ్వనవసరం లేదు, ఆ చిత్రం తయారు చేసింది నా భార్య అంటూ లోపాముద్రను చూపిస్తున్నట్లుగా ఆమె వంక చూశాడు అగస్త్య మహర్షి. లోపాముద్ర ఏదో తన్మయావస్థలో మునిగి ఉంది. ఇక బాలశిల్పిలా అన్నాడు, ఎంత మాట మహర్షి, నేనైతే ఒక మహానగరాన్ని నిర్మించడానికి సరిపడ ధనాన్ని ఈ చిత్రానికి ఇచ్చేవాణ్ణి, అంత గొప్ప రేఖాచిత్రం ఇది, అదంతా అమ్మకే చెందుతుంది అన్నాడు బాలశిల్పి. దానికి అగస్త్యులు, అసలు ఆ ధనాన్ని ఆమె కోసమే తీసి ఉంచాను అని నోరు జారి అన్నాడు. అందుకు ఆ బాలశిల్పి ఆశ్చర్యంగా, ఏమిటి, ఇది చెప్పావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ స్త్రీధనాన్ని నేను పుచ్చుకునేవాణ్ణి, ఎంత ఘోరం జరిగిపోయేది, అందులో చిల్లి గవ్వ కూడా నాకు వద్దు, నాకు ఆకలిగా ఉంది, అమ్మా నాకు ఒక కుడుము పెట్టు చాలు అని లోపాముద్ర వంక చూసి అంటాడు ఆ బాలశిల్పి. ఎప్పుడో ఆ బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు, చెక్కిందానికి బొక్కిందే కూలి అని, బ్రహ్మ శిల్పుల నుదుట ఎప్పుడో రాసిపెట్టేశాడు కదా అన్నాడు. ఆ మాటలు వినటంతోనే కుడుముల పళ్ళెం పట్టుకుని, విఘ్నేశ్వర, నీ అనుగ్రహంతో మా జన్మ తరించిందే అన్నది. బాలశిల్పి అదృశ్యమయ్యాడు. అగస్త్య మహర్షిని ఆవరించిన ఆ మాయ అంతా కూడా విడిపోయింది. విఘ్నేశ్వర, నేను ఎంతో గొప్ప తపస్సంపన్నుణ్ణి అని గర్వపడుతూ ఉండేవాణ్ణి, నీ ముందు ఒట్టి అజ్ఞానినైపోయాను, ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కాదు అంటూ నమస్కారాలు చేస్తూ ఉంటే శిల్పంలోని దేవతా విగ్రహాలన్నీ కూడా పాడుతున్నట్టుగా వాతాపి గణపతిం భజే అని వినిపించింది. విఘ్నేశ్వరుని శిల్పంలోని దేవతా విగ్రహాల గానానికి తన్మయుడై అగస్త్యుడు ఇలా అన్నాడు, వాతాపి గణపతిని, అద్భుత శిల్పాన్ని నీవే మలుచుకున్నావు, ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కటం ఎవరితరం అన్నాడు. అప్పుడు విగ్రహంలో నుంచి ఇలా వినిపించింది, అగస్త్య మహర్షి, నా కోసమని నేను శిల్పం చెక్కుకోలేదు, నీ తృప్తి కోసం, నీ కోరిక నెరవేర్చటం కోసం చెక్కాను, అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధ యాగం సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠిస్తాడు అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి. ఇక అగస్త్యులు శిల్పానికి నమస్కరించి పూజలు చేశాడు. కాబట్టి ఎవరైతే ఈ కథను వింటారో, ఈ కథను వినిపిస్తారో వారు అదృష్టవంతులు. వినాయక చవితి లోపు ఈ కథను విన్నవారికి సకల కోరికలు, అభిష్టాలు కలుగుతాయి, వారి దరిద్రాలన్నీ కూడా తీరిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.